స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఆమె ఆడుకుంటే ఆ కుక్క ఆమె మీదనే పడిండు. నేను పోయినా అని మంచిగా మొదలని లేదు. నేను పోయినా అని మంచిగా లేకుంటే ఎంత కొరుకుంటుందో ఏమో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ నగరంలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. చాలా ఏళ్ళుగా కూడా ఇది ఇట్లనే కొనసాగుతుంది. కానీ దీనికి సంబంధించిన అధికారులు మాత్రం తూతు మంత్రంగానే వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు. తాజాగా కూడా నిజామాబాద్లోని గాజులపేటలో ఒక చిన్న పాప 3 ఏళ్ల వయసు ఉంటుంది. ఆ పాపకు కూడా ఆ వీధిలో ఆడుకుంటున్న క్రమంలో కుక్క మీద పడి కూడా చెంప మొత్తం పీకేసినటువంటి ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టిస్తూ ఉంది. పాప ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎవరైనా సరే బయట ఆడుకుంటారు ఉదయం సాయంత్రం వేళల్లో. ఈ నేపథ్యంలో పాప ఇంటి ముందల ఇట్లా ఆడుకుంటున్న సమయంలో కూడా ఒకేసారి విజువల్స్లో కూడా చూస్తే చాలా బాధ కలిగించేటువంటి విషయం అని చెప్పొచ్చు. అక్కడి నుంచి వాళ్ళ వీధిలో నుంచి ఇంట్లోకి వెళ్తుంది పాప. 3 years పాప మహేశ్వరి. వెళ్ళే క్రమంలో ఆ కుక్క కూడా ఒక పక్కన రోడ్డు పక్కన కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇట్లా పరిగెడుతూ వచ్చినప్పుడు ఆ కుక్క మీదుగా వస్తుంది. ఈ పాప హరించే విధం, ఆ కుక్కని కూడా కొట్టే విధం ఇట్లా చేసినప్పటికీ కూడా ఒకేసారి మీదకి వచ్చి చెంపని మొత్తం పీకడం చాలా అసలు ఆ సిచ్యువేషన్ చూస్తేనే చాలా బాధగా ఉంటుంది. పేరెంట్స్ అయితే తల్లడిల్లిపోతున్నారు. మరి 2 రోజుల క్రితం అయితే ఈ ఘటన జరిగింది. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స సైతం పొందుతుంది. మరి ఇంత జరుగుతున్నాయి. ఇది ఒకటే ఘటన కాదు, జిల్లాలో ఇలాంటి ఘటన కూడా చాలా చోటు చేసుకున్నాయి. మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే కోకోలలు అని చెప్పొచ్చు. ఇప్పటికే కుక్కలు కూడా ప్రతి వీధిలో ప్రతి కాలనీలో సైతం కూడా స్వైర విహారం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన మున్సిపల్ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడం పట్ల కూడా ప్రజలైతే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కుక్క అనగానే ఎవరికైనా భయం ఉంటుంది. అది ఏమాత్రం వచ్చినా కూడా చూసి చూడగానే కూడా ఆ మొత్తం పిక్క తినడం కూడా ఇట్లాంటి ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. పాపం పాప తల్లిదండ్రులు సైతం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడడం ఎలా జరిగింది అనే అంశం పైన. అమ్మ, మీరు ఎక్కడ ఉంటారమ్మా నిజామాబాద్లో? చక్రం గుడి దగ్గర, రామ మందిర్ దగ్గర, గాజులపేట. ఎట్లా జరిగిందమ్మా ఇది? నేను ఇంట్లో పని చేస్తున్నా. ఆమె ఆడుకుంటుండే, ఆ కుక్క పక్కనే ఉండే. ఆమె ఆడుకుంటే ఆ కుక్క ఆమె మీదనే పడిండు. నేను పోయినా అని మంచిగా లేకుంటే ఎంత కోరుతుండే ఏమో. ఎటు పోయిందమ్మా పాప? ఆట ఆడుకోవడం అంటే ఇంటి పక్కకి పారి వస్తుండే. అక్కడికి వెళ్ళి ఆమె నా దగ్గర వస్తుండే. వస్తుంది కదా, ఆ కుక్క పక్కడు ఉండే. ఆమె మీదనే దంచి ఈ ముఖంకి పట్టుకున్నాడు. వదలని లేదు. నేను పోయినా అని మంచిగా లేకుంటే ఎంత కొరుకుంటుండే ఏమో. దూరంకి వెళ్ళి చేసింది. ఆమె నా దగ్గర వచ్చి నాకు ఇట్లా పట్టుకున్నది. కుక్క పారిపోయిండు. ఇట్లా పట్టుకున్నాడు, వదలని లేదు. మస్తు సేపు పట్టుకున్నాడు. మస్తు ఇది అయిపోయింది. ఏం చెప్తలేరు డాక్టర్ కూడా. అయితే ఇప్పుడు అది ఇంకా కాలనీలు ఎవరైనా చూసి వచ్చిర్రా? మీరు ఒక్కరే చూసి వచ్చారు? వచ్చిండ్రు, అందరు వచ్చి చూసి పోయిండ్రు. డాక్టర్ కూడా వచ్చిండ్రు, చూసిండ్రు. కానీ ఇంకా ఏం అంటలేరు. కుక్క అంటే అది ఇప్పటికి అక్కడే తిరుగుతుంది కుక్కలమ్మా, లేకపోతే సడన్ గా? వేరే కుక్క, మంచి కుక్క లేదు. మా ఇంటి దగ్గరది లేదు. ఆ కుక్క వేరే దగ్గరనే వచ్చింది. మంచి కుక్క లేదు. అది ఎంత ఉంటుందమ్మా మీ పాప వయసు? 3 సంవత్సరం అయిపోయినాయి. ఏప్రిల్ లో. ఇప్పుడు 4 పడ్డాయి. ఒకరే పిల్లలా ఇంకున్నారా మీకు? 2 కొడుకులు, ఒక బిడ్డ. ఈమెనే చిన్నది ఉన్నది. 2 పెద్దలు ఉన్నారు. లేరా అన్నాడు? ఎవరు లేరమ్మా? అప్పుడు లేకుండే. ఈమె నా దగ్గర ఇంట్లో ఉండదు. ఈమె నాకోసం వస్తుంది, నాతోనే. వాళ్ళు ఇంట్లో ఆడుకుంటున్నారు ఇద్దరు. ఈమె నా దగ్గర ఉండే. బయట ఆడుకుంటున్నది. నేను అని ఇంట్లో పని చేస్తున్నా. ఆ కుక్క ఎప్పుడు వచ్చిందేమో ఆమె కొరికిపోయింది. ఆమెకి నాకు ఓరింది మమ్మీ మమ్మీ అని. అప్పుడు నేను పోయినా మరి డోర్ తీసి జల్దీ. లేకుంటే ఎంత కోరుకుంటుందేమో. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడండి, ఎవరికైనా ఇట్లాంటి పరిస్థితి వచ్చిందంటే వాళ్ళ ముఖ్యంగా అభం శుభం తెలియని పిల్లలు మరి ఇట్లా కాలనీలలో కేవలం ఇలాంటి పరిస్థితి ఒక్కరు కాదు, చాలా ఏళ్ల నుంచి కూడా ఇట్లా జరుగుతుంది. మరి ఎవరైనా బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది బాధ విలువ ఏంటో. మరి ఇట్లాంటి బాధ ఎవరికి రాకూడదు. ఇప్పటికే కూడా ప్రభుత్వం దీనిపైన ఇమ్మీడియట్గా మున్సిపల్ అధికారులు ఇప్పటికే కూడా ఆ రంగంలోకి దిగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పరామర్శించడానికి ఎమ్మెల్యే సైతం వచ్చారు. మా పాపకి ఏం గ్యారంటీ ఇస్తలేరు, ఏం లేదు. వేరే దవాఖానాలైనా మేము
పోతాం, ఏం చెప్తలేరు డాక్టర్ మంచిగా. వేరే దవాఖాన ఎక్కడైనా పోతాం, వాళ్ళు గ్యారంటీ ఇస్తలేరు. ఇక్కడ పోతే ఏముండదు అంటున్నారు పైన. మేము ఇక్కడ చింపకు ఒక దగ్గర కొరికిందమ్మా, ఇంకెక్కడ జాగాలో ఉన్నది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఫోన్ లో ఉన్నది రికార్డింగ్, ఫోటో ఉన్నది ఫోన్ లో. మస్తు అయింది. ఎవరికైనా గల్లీలో ఇంత ముందు కొరికినా? ఎవరికైనా లేదు, ఈమె కొరికిన 5 కొరికిన కుక్కని అక్కడే మా గల్లీలో. అంటే ఈమె కొరికిన తర్వాత తర్వాత వాళ్ళు కూడా వచ్చిండ్రు, ఇక్కడనే వచ్చిండ్రు హాస్పిటల్ లో. వాళ్ళకి మస్తు లేదు, చేతుకి కాలుకి కొరికి, ఈమెకి మొఖంకి పట్టుకున్నాడు. కుత్తా పకడేనా జబ్ కిధర్ తా? मैं काम पे गया था सर, 7 बजे काम पे गया था। क्या काम करते? मैं लेबर सेंटरिंग काम कर दूं, लेबर। घर पे कोई भी नहीं थे और कोई रहता घर पे? और 2 बच्चे है, ये काम पे गई बच्ची इनके साथ, ये काम कर रही थी तो ये बाहर खेल रही थी रेती के ऊपर। मम्मी बोल के आ रही थी, कुत्ता उसको काट लिया, डायरेक्ट आंख पे गिर गया। జల్దీ డోర్ తీసిపోయినా ఆ కుక్క వచ్చి దాని మీదనే పడి ఇక్కడే పట్టుకున్నది, వదలనే లేదు జల్దీ. మరి ఎట్లా చేసిరమ్మా? మరి కొట్టిరా, కట్టె తీసుకొని కొట్టిరా? నేను వచ్చి నాకు చూసి పారిపోయిన మరి ఎంత కొరుకుంటుండే ఏమో. ఇప్పుడు మన పని చేసేటప్పుడు పాపని కూడా ఎంబడి పెట్టుకోపోతారమ్మా? తీసుకునే పోతా, ఉన్నది ఆమె ఇంట్లో, నాతోనే వస్తది. ఇంట్లోకి ఉండంటే ఉండదు. ఎంతకి వెళ్తారమ్మా పనికి? అంటే మీరు 10కి 9:30కి 9 అయింది, కుక్క కరిగిన 9:10కి ఇక్కడ వచ్చేసినాం హాస్పిటల్ అర్జెంట్ లా. అయితే పాపని తీసుకొని పనికి వెళ్ళిపోతుంటే ఆ ఇంటి వాళ్ళు మంచిగా ఉంటే అని వాళ్ళు బైక్ మీద నాకు ఇక్కడ తీసుకువచ్చిండ్రు. అందరు వచ్చిండ్రు, వాళ్ళు చూసి చిట్టి అవి తీసి అందరు వచ్చిండ్రు చూడడానికి. డాక్టర్ కి మాట్లాడిండ్రు. డాక్టర్లు ఏమంటున్నారమ్మా? వాళ్ళు డాక్టర్ మంచిగా అయితే అంటున్నారు కానీ ఏం చెప్తలేరు, అంత పక్కాగా చెప్తలేరు. రేపు అవి ఇవి చేస్తారు అంటున్నారు, కుట్టులు కానీ ఏం గ్యారంటీ ఇస్తలేరు. సరిగా మాకు చెప్తలేదు, పక్కా చెప్తలేరు మాకు. మీరేం బాధపడకండి అమ్మా, ఎందుకంటే హాస్పిటల్ మేము కూడా డాక్టర్ కు ఒకసారి మాట్లాడతాము. ఇట్లా జరగడం చాలా బాధాకరము. ఎవరికైనా పేరెంట్స్ కి బాధ అనేది ఉంటది. ఖచ్చితంగా మీకు ఎంతో కొంత డాక్టర్ తో మాట్లాడి కూడా మేము చేస్తాము. గత కొన్ని నెలల క్రితం ఆర్మూర్లో సైతం కూడా చిన్న పిల్లల్ని ఒకే కుక్క కరవడం అప్పుడే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా 2 రోజుల క్రితం నిజామాబాద్లోని గాజులపేట ప్రాంతం ఉందో, గాజులపేట ప్రాంతంలో కూడా మహారాష్ట్రకి వచ్చి ఆ కుటుంబం కూడా నివసిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో చిన్న పాప ఇంటి ముందల ఆడుకుంటున్న క్రమంలో కూడా ఒకేసారి వీధి కుక్క వచ్చి ఆమె చెంపను పీక పట్టి మొత్తం గుంజేస్తే అక్కడ మొత్తం చర్మం సైతం కూడా చాలా ఊడొచ్చింది. అదే కుక్క కూడా మరికొందరిని కూడా కరిసిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి ఆలోచించండి, ఇట్లా ఎన్ని కుక్కలు నిజామాబాద్లో ఉన్నాయి, మరి ఎంతమందికి కరుస్తాయి, ఎంతమందికి కరిస్తే అప్పుడు స్పందిస్తారు ఈ అధికారులు. ఇప్పటికే ఈ విషయం చాలా సీరియస్గా కూడా ప్రజలందరూ దీని పట్ల కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రతి కాలనీలో కూడా వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి ఇప్పటికే. మరి దీనిపైన కూడా కుటుంబ నియంత్రణ చేయిస్తామంటారు, ఒకవైపు కుక్కల్ని పట్టుకుంటామంటారు. దీనికి సంబంధించి బడ్జెట్లో సైతం కూడా డబ్బులు కేటాయిస్తారు. మరి డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? ఈ కుక్కల పరిస్థితి ఏంది అసలు? ఇది ఎందుకంటే కరిసిన వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ విచ్చలవిడిగా పెద్దవాళ్ళు సైతం కూడా సాయంత్రం వేళల్లో పిల్లలతో సహా బయటకు వెళ్ళినప్పుడు కూడా రాత్రి వేళల్లో సైతం కూడా వెంబడబడినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. దీనిపైన ఇప్పటికే చాలా మంది కూడా సఫర్ అవుతున్నటువంటి విషయం. మరి ఇప్పటికే అధికారులు అయితే దీని మీద చర్య తీసుకోకపోతే మరింత ప్రమాదకంగా కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి స్థానికంగా ప్రతి ఒక్కరు కూడా కుక్కల్ని పట్టుకోవాలి, కుక్కల్ని కూని ఆపరేషన్లు చేయాలి, లేకపోతే దానికి తగిన చర్యలు తీసుకోవాలి ఇట్లాంటి వాటిపైన కూడా అని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి. పాపకు సంబంధించి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. పాపకి మరో 2 రోజుల్లో సిచ్యువేషన్ బట్టి కూడా పంపిస్తాము అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ డాక్టర్ మాత్రం ఇది బహిరంగంగా వచ్చి చెప్పలేని పరిస్థితి. ఫోన్లో మాట్లాడాము, ఫోన్లో మాట్లాడితే మాత్రం పాప పరిస్థితి నిలకడగా ఉందని చెప్తున్నారు. తల్లిదండ్రులు అయితే ఆందోళన చెందుతున్నారు. తమ పాపకి ఎట్లా ఉండబోతే ఇంత పెద్ద గాయమైంది కాబట్టి తన లోపల ఎట్లయినా ఆ ఇబ్బంది ఉంటుంది, ఆ బాధనైతే వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి, ఆ పాప త్వరగా కోలుకోవాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.